ఓకే. సో అందరికీ నమస్కారం అండి. నా పేరు టిఆర్విఎస్ నారాయణ. నేను అర్థమెటిక్ ఫ్యాకల్టీ. మనం ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసుకుందామండి. అలానే మరికొన్ని క్వశ్చన్స్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ పి అనే వ్యక్తి ఒక వస్తువును క్యూకి 5% లాభానికి అమ్మగా క్యూ ఆ వస్తువును ఆర్కి 5% లాభానికి అమ్మాడు. దాన్ని ఆర్ మరల 46,305 రూపాయలకు ఎస్కు అమ్మి 5% లాభం పొందాడు. అయితే ఆ వస్తువును మొదటి వ్యక్తి కొన్న ధర రూపాయలు ఎంత కొనుక్కోమన్నాడు. ఇది టిఎస్ఎస్ఐ మెయిన్స్ 2019 క్వశ్చన్ అండి. రైట్. ఇక్కడ మనకు ఆప్షన్స్ ఇచ్చాడు, 4 ఆప్షన్స్. సరే, ఇక్కడ ఏంటి ఉన్నాయి మనకి. ఒకటి పి అనే వ్యక్తి క్యూకి ఎంత లాభంకి అమ్మాడు, 5% లాభంకి అమ్మాడు. రైట్. అది క్యూ ఆ వస్తువుని ఏం చేశాడు, ఆర్కి 5% లాభానికి అమ్మాడు. ఇది 5% లాభానికి అమ్మాడు. తర్వాత ఆర్ మరలా దాన్ని 46,305 రూపాయలకు అమ్మితే ఆర్ఎస్కి అమ్మితే అంటే ఎంత లాభం వచ్చింది, 5% లాభం వచ్చింది. మొత్తం ఎంతమంది వ్యక్తులు ఉన్నారు, పిక్యూఆర్ఎస్ 4 వ్యక్తులు ఉన్నారండి. 4 వ్యక్తులు ఉన్నారు. రైట్. అయితే పి అనేవాడు కొన్న ధర పి అనుకుందాం. రైట్. పి అనేవాడు కొన్న ధర పి అనుకుంటే వీడు 5% లాభంకి అమ్మాడు కదా. 5% లాభం అంటే ఎంత అవుతుందండి, 105% కదా. లాభం అంటే కలపాలి. పి కొన్నది 100% అనుకుంటే ఆ 100% మీద ఎంత కలపాలి, 5% కలపాలి. 105%. 105% అంటే 105/100 అని రాయొచ్చు కదా. 105% అంటే 105/100 అని రాస్తామండి. 105/100 అని రాస్తాం. రైట్. తర్వాత ఇప్పుడు ఏదైతే ఉందో రైట్, ఈ విలువ మొత్తాన్ని మనం 100 అనుకుంటాం. ఈ విలువ మొత్తాన్ని 100% అనుకుంటే రైట్, ఈ విలువ మొత్తాన్ని మనం 100% అనుకుంటే ఇదంతా ఇది పి ఇంటూ 105/100. రైట్. ఇది 100% అనుకుంటే ఇది ఎవరు కొన్నారు, ఇది ఎవరు కొన్నారంటే క్యూ కొన్నాడు. రైట్. క్యూ కొన్నదాన్ని ఇప్పుడు క్యూ అనేవాడు ఎవరికి అమ్ముతున్నాడు, ఆర్కి అమ్ముతున్నాడు. అంటే ఇప్పుడు దీన్ని మళ్ళీ ఏమనుకోవాలి, ఈ పి ఇంటూ 105/100ని 100% అనుకుంటే పి అనేవాడు రైట్ క్యూకి అమ్మాడు, అంటే క్యూ కొనుక్కున్నాడు. పి ఇంటూ 105/100 అనేది క్యూ కొనుక్కున్నాడు. రైట్. ఇప్పుడు ఇది మళ్ళీ మారుతుంది కదా, అంటే మళ్ళీ మారబోతుంది కాబట్టి దీన్ని 100% అనుకోవాలి. ఇప్పుడు ఇది 100% అనుకుంటే రైట్, ఇప్పుడు క్యూ అనేవాడు ఎవరికి అమ్ముతున్నాడు, ఆర్కి అమ్ముతున్నాడు. ఎంత శాతంగా అమ్ముతున్నాడు, 5% లాభానికి అమ్ముతున్నాడు. అంటే ఇప్పుడు దీన్ని మళ్ళీ దేంతో మల్టిప్లై చేయాలి, గుణించాలి. 105%తో గుణించాలి. 105% అంటే రైట్ 105%తో గుణించాలి. ఈ విలువని 105%తో గుణిస్తుంది. 105% అంటే 105/100. రైట్. రైట్. పి అనేవాడు కొన్నాడు. తర్వాత ఇది ఎవరు కొనేది, ఇది క్యూ కొన్నాడు. ఇప్పుడు దీన్ని క్యూ కొన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నామంటే రైట్, ఈ మొత్తాన్ని తీసుకుంటే రైట్, ఇప్పుడు ఈ దీర్ఘగణంగా దీని కానీ తీసుకుంటే రైట్, ఇప్పుడు ఏమవుతుంది ఇది రైట్, ఈ 105/100 ఏదైతే ఉందో రైట్, ఇది ఈ 105 చూడండి, పి ఇంటూ 105/100 ఇంటూ 105/100 రైట్, పి ఇంటూ 105/100 105/100 ఇది ఏదైతే ఉందో రైట్, ఇది ఎవడు కొన్నాడు, ఇప్పుడు ఆర్ కొన్నాడు అండి. దీన్ని ఎవడు కొన్నాడు, ఆర్ కొన్నాడు. ఇది ఆర్ కొన్నాడు అంటే ఆర్ కొన్నాడు. అంటే ఇప్పుడు ఈ ఆర్ కొన్న విలువని మనం ఏమైనా తీసుకోవాలి, ఆర్ కొన్న విలువని మనం 100%గా తీసుకుంటే ఆర్ అయినా కూడా మళ్ళీ ఎవరికి అమ్మాడు, ఆర్ అయినా కూడా ఎస్కి అమ్మాడు. కాబట్టి మళ్ళీ ఆర్ అయినా కూడా ఎస్కి అమ్మాడు కాబట్టి ఇది ఆర్ యొక్క కొన విలువ కాబట్టి దీన్ని 100% అని తీసుకుంటాం. మరి ఆర్ అయినా కూడా ఎస్కి ఎంతకు అమ్మాడు, మళ్ళీ 5% లాభానికి అమ్మాడు. మళ్ళీ 5% లాభంకి అమ్మాడు కాబట్టి రైట్, ఇప్పుడు 100% అనుకుంటే ఈ మొత్తాన్ని ఈ సర్కిల్ లోపల ఈ దీర్ఘగణం లోపల ఉన్నదంతా కూడా మనం 100% అనుకుంటే ఈ 100%కి ఎంత శాతం గుణించాలి, రైట్ 5% లాభం అన్నాడు కాబట్టి 105% చేత గుణించాలి. 105%. 105/100% అంటే రైట్ ఏమని రాస్తాం, శాతం అంటే రైట్ 1/100 కాబట్టి 105%/100 అని తీసుకుంటున్నాం. రైట్. ఇది రైట్. ఇప్పుడు ఈ విలువ దేనికి ఈక్వల్, ఇప్పుడు ఈ మొత్తం అంతా కూడాను ఎస్కు ఉన్నదండి.
అంటే పి ఇంటూ 105/100 ఇంటూ 105/100 ఇంటూ 105/100 అనేది ఎస్ కొనింది. ఈ మొత్తాన్ని ఎస్ కొన్నాడు అనమాట. ఈ మొత్తాన్ని ఎస్ అనేవాడు కొన్నాడు. ఈ మొత్తం ఏదైతే ఉందో ఇదంతా కూడాను రైట్ ఎస్ కొన్నాడండి. కానీ ఎస్ అనేది రూపాయల్లో ఎంత చెల్లించాడు ఈ కొనడానికి? 46,305 రూపాయలు చెల్లించాడు. 46,305 రూపాయలు చెల్లించాడండి ఎస్ అనేవాడు. రైట్ 46,305 రూపాయలు చెల్లించాడు. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసి పి అంటే పి యొక్క కొనవేల కాబట్టి ఈ పి యొక్క కొనవేలు కనుక్కోవాలి కాబట్టి మనం ఈ మొత్తాన్ని రైట్ ఇదంతా కూడా అటువైపు తీసుకుపోతాం. తీసుకుపోయే ముందు వీటిని మనం సింప్లిఫై చేద్దామండి. ఇటు సింప్లిఫై చేద్దాం. చేసినప్పుడు ఒకసారి చూడండి, 5/21 పోతుంది. రైట్ ఇది ఎంత పోతుంది? 5/20 పోతుంది. ఇది కూడా 5/21 పోతుంది. ఇది 5/20 పోతుంది. 20 పోతుంది. ఇది 5/21 పోతుంది. ఇది 5/20 పోతుందండి. 20 పోతుంది. రైట్ ఇప్పుడు పైన మనకేమున్నాయి ఒకసారి చూడండి. పైన అన్నీ కూడా 21 ఉన్నాయి. ఈ 21తో ఈ 46,500 మనం భాగించాలండి. 46,500 భాగించాలి. మీకు కావాలంటే ఇంకో స్టెప్ వేసుకోవచ్చు, లేదా ఇక్కడ మనం భాగించవచ్చు. రైట్ ఏదైనా చేయొచ్చు. సరే ఒకసారి చూడండి ఇందులో రైట్ ఈ 21తో ఫస్ట్ 21తో దీన్ని కొట్టేద్దామండి. 21 లేదా ఇలా రాసుకుంటాను వేరేగా. పి ఈజ్ ఈక్వల్ టు అని తీసుకుంటే మనకి ఏమొస్తుంది? 46,305 ఇంటూ రైట్ ఈ 21/20 ఇటు వస్తే 20/21 అవుతుంది. తర్వాతది రెండోది కూడా 20/21 అవుతుంది. ఆ తర్వాత కూడా 20/21 అవుతుంది. ఇలా 20/21 రైట్. ఇటువైపు మనకు లాభంలో ఉన్నవి ఇటువైపు హారంలోకి వస్తాయి. రైట్ ఇక్కడ హారంలో ఉన్నవి ఎడమ చేతి వైపు హారంలో ఉన్నవి కుడి చేతి వైపు చూసినప్పుడు లాభంలోకి వస్తాయి. ఇప్పుడు 21 చేత భాగించండి. రైట్ 21 దీన్ని కొట్టేయండి. 21 రెళ్ళ 42 అంటే 43 మిగిలింది. మళ్ళీ 21 రెళ్ళు మిగిలిపోతుంది. 105 మిగిలింది. 0.5 పోతుంది. రైట్ మళ్ళీ 21 కొట్టండి. 21 పోతుంది. రైట్ 10 అయింది. 0 పోతుంది. తర్వాత 5 పోతుంది. రైట్ తర్వాత 21 5 పోతుందండి. కాబట్టి మనకి ఏమొస్తుందండి? 520 5/20 100 ఇంటూ ఇది 400 అంటే ఎంత వస్తుంది మనకు ఆన్సర్? 40,000 వస్తుందండి ఆన్సర్. 40,000 అంటే ఆప్షన్ ఏమొస్తుంది మనకి? ఆప్షను థర్డ్ ఆప్షన్ వస్తుంది. రైట్ ఏం చేస్తున్నాం ఇక్కడ? సక్సెసివ్గా చేంజెస్ వస్తున్నాయి. సక్సెసివ్గా అంటే వరుస చేంజ్లు, వరుస మార్పులు అనేవి వస్తున్నాయండి. రైట్ పి ఫస్ట్ ఏంటైంది? పి అనేది కొనవేల ఏమని చెప్పుకున్నాం? పి అని తీసుకున్నాం. పి అనేవాడు క్యూకి అమ్మాడు అంటే ఎంత శాతం లాభం కమ్మాడు? 105% లాభం కమ్మాడు. అది 5% లాభం కమ్మాడు అంటే ఈ పిని 105%తో గుణించాలి. 105% అంటే 105/100. ఇప్పుడు ఇది క్యూ యొక్క కొన విలువ పి ఇంటూ 105/100. రైట్ ఈ లోపల ఉన్న సర్కిల్, ఈ లోపల ఉన్న వృత్తం ఏదైతే ఉందో రైట్ ఆ వృత్తం లోపల ఉన్నటువంటి విలువ క్యూ కొన్నది. ఈ క్యూ కొన్నది 100% అనుకుంటే క్యూ అనేవాడు ఎంత శాతం లాభం కమ్మాడు? 5% లాభం కమ్మాడు. కాబట్టి ఈ కొనవేలని 105%తో మల్టిప్లై చేస్తాము. అంటే 105% అంటే 105/100. ఇప్పుడు ఈ దీర్ఘవృత్తంలో ఉన్నది ఏమొస్తుందండి? ఆర్ యొక్క కొనవేల వస్తుంది. ఇప్పుడు ఈ ఆర్ యొక్క కొనవేలని మనం ఏమని తీసుకుంటున్నాం? ఆర్ యొక్క కొనవేలని మనం 100%గా తీసుకుంటే రైట్ ఈ 100% మీద ఎంత పెరిగింది? 5% పెరిగింది. అంటే 105% అయింది. కాబట్టి దీన్ని 105%తో మల్టిప్లై చేయాలి. 105% అంటే 105/100. ఇది మొత్తం ఎస్ యొక్క కొనవేల అవుతుంది. రైట్ ఈ లైన్ కింద ఈ లైన్ రాసాం కదా, ఈ మొత్తం రైట్ ఈ ప్రొడక్ట్ అంతా కూడా ఈ లబ్ధం అంతా కలిపి ఎస్ యొక్క కొనవేల అని వస్తుంది. ఎస్ యొక్క కొనవేల మనకి ప్రాబ్లంలో ఎంత ఇచ్చాడని? 46,305 రూపాయలని ఇచ్చాడు. 46,305 రూపాయలని ఇచ్చాడు. కాబట్టి ఈ మొత్తం లబ్ధాన్ని ఈ 46,305 రూపాయలకి ఈక్వల్ చేసుకొని సింప్లిఫై చేస్తే మనకి పి
అంటే పి యొక్క కొన వెల మనకి 40,000 అని వస్తుంది. సరే ఇది అండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రైట్, ఒక వస్తువును 25%కు లాభంగా అమ్మినారు. దాని కొన వెల మరియు అమ్మకపు వెలలను వరుసగా ₹20 మరియు ₹4 పెంచితే లాభం 10% తగ్గుతుంది. అయినా ఆ వస్తువు యొక్క కొన వెల రూపాయలు ఎంత? ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ 2018 క్వశ్చన్ అండి. రైట్, ఇది ఒకసారి చూడండి. చివరిలో మనం చిన్న ఇది చెప్పుకుందాం, దీనికి సంబంధించిన లాజిక్. ఫస్ట్ ఏంటంటే ఒక వస్తువుని అనమాట 25% లాభంగా అమ్మారండి. కొన వెలను ఎప్పుడు కూడా 100% అని తీసుకుంటాం. కొన వెల ఎప్పుడు 100% అని తీసుకుంటే 20 కొన వెల మీద 20% లాభం కాబట్టి సో అమ్మిన వెల ఎంత? తొలుత మనకి అమ్మిన వెల 125% అండి. 120%. ఈ 120% దేని మీద? కొన వెల మీద. రైట్, కొన వెలకు 120% మీరు మల్టిప్లై చేస్తే ఇది అమ్మిన వేల అవుతుందండి. 125 సిపి అనేది రైట్ అమ్మిన వేల అవుతుంది. రైట్, అమ్మిన వేల. సిపి అంటే కొన వేల, సిపి అంటే కొన వేల, కాస్ట్ ప్రైస్, కొన వేల సిపి. రైట్, అమ్మిన వేల అంటే సెల్లింగ్ ప్రైస్, ఎస్పి అని రాసుకుంటాం. కొన వేల సిపి, అమ్మిన వేల ఎస్పి అని రాసుకుంటాం. రైట్, 125%. ఓకే, తర్వాత ఏంటి? అమ్మిన వేల ఎంత? అమ్మిన వేల 100%. అమ్మిన వేల కొన వేల 100%, 100% సిపి. ఇది జనరల్గా జరిగింది. ఓకే, అయితే వాడేం చెప్తున్నాడు? కొన్న వెల మీద ₹20 పెంచాడు అంటే +20. అమ్మిన వెల మీద ₹4 పెంచాడు. పెంచితే లాభం ఎంత తగ్గిందంట? లాభం 10% తగ్గింది. 10% దేని మీద తగ్గిందండి? 25%. ఈ 25%లో 10%. 25%లో 10% అంటే ఇంటూ 10% అంటే 10% అంటే ఎంత? 0.1 కదా. 0.1 10% అంటే 10/100. 10/100 అంటే 10 ఒకట్లు 10 బదులు పోతే 1/10. 1/10 అంటే ఎంత వస్తుందండి? 2.5% అండి. 10% తగ్గింది అన్నాడు. అంటే 2.5%. 25%లో 10%. 25%లో 10% అంటే 25% ఇంటూ 0.1 అని అర్థం. 10% అంటే 0.1. 100% అంటే 1. 25% ఇంటూ 0.1 అంటే 2.5. 2.5% తగ్గిందండి. తగ్గితే ఇప్పుడు 25 నుంచి ఈ 25% నుంచి 25% నుంచి మీరు 2.5 తీసేయండి. 25% నుంచి అంటే ఎంత తీసేయాలి? 2.5% తీసేయండి. 2.5% తీసేస్తే ఎంత వస్తుంది? 2.5% తీసేస్తే ఎంత వస్తుందంటే 20% నుంచి 2.5 తీసేస్తే మీకు 22.5% మిగులుతుంది. 22.5%. ఇది దేనికి ఈక్వల్ చేయాలి? ఇది అమ్మిన వేల. అమ్మిన వేల. రైట్, ఇది కొన్న వేల. ఈ రెండింటి మధ్య భేదం అమ్మిన వేల ఎక్కువ ఉంది, కొన్న వేల తక్కువ ఉంది. ఎందుకంటే ఇక్కడ 22.5% లాభం ఉంది కాబట్టి నీకు లాభం 10% తగ్గింది. మొదట వచ్చిన దాని మీద 10%. అంటే 25%లో 10% అంటే 2.5. అది తీసేగా మిగిలింది ఎంత? మిగిలింది 22.5%. రైట్, కాబట్టి ఈ భేదం ఏదైతే ఉందో ఇది అమ్మిన వేల. రైట్, ఈ 125% సిపి +4 అనేది అమ్మిన వేల. ఈ 100% సిపి +20 అనేది కొన్న వేల. రైట్ రైట్ అయితే ఇప్పుడు ఈ రెండింటి మధ్య భేదం ఏదైతే ఉందో ఆ భేదం 22.5%కి ఈక్వల్ అండి. రైట్, ఇప్పుడు చూడండి ఒకసారి. ఇది ఎంత? 125% సిపి. ఇది ఎంత? 100% సిపి. అంటే ఎంత మిగిలింది? 25% మిగిలింది. 25% సిపి మిగిలింది. ఈ 22.5% కూడా లాభం దేని మీద క్యాలిక్యులేట్ చేస్తారు? సిపి మీద కదా క్యాలిక్యులేట్ చేస్తారు. మీరు ఇది గుర్తుపెట్టు, ఇది కూడా సిపి మీద క్యాలిక్యులేట్ చేస్తారు. కాబట్టి ఇది 22.5% సిపి అంటాం. సిపి అంటే కొన్న వేల మీద క్యాలిక్యులేట్ చేస్తాం, కొన్న వేల మీద లెక్కిస్తాం మనం. కాబట్టి అది కూడా ఇటు తీసుకొస్తే మనకి -22.5% సిపి అని వస్తుంది. రైట్, ఇది దేనికి ఈక్వల్? ఇక్కడ చూడండి, ఈ 4 నుంచి 20 తీసేస్తే -16 ఉంటుందండి. -16 ఈక్వల్ ఇటువైపు ఉంది, అటువైపు తీసుకోకపోతే +16 అవుతుందండి. +16. ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంతండి? 2.5%. 2.5% సిపి.
2.5% సిపిఐ. ఈ రెండు మధ్య మీకు డిఫరెన్స్ లేదా భేదం ఏంటంటే 2.5% సిపిఐ అని వస్తుంది. రైట్, ఈ 2.5% సిపిఐ అయితే రైట్ 2.5% అంటే 2.5/100 అంతే కదా. 2.5/100 ఇంటూ సిపి ఈజ్ ఈక్వల్ టు ఎంత 16. రైట్, ఒకసారి చూడండి 2.51 2.5 40 పోతుందండి. 40 పోతే అప్పుడు మీకు సిపి ఎంత వస్తుంది? కాస్ట్ ప్రైస్ అంటే కొనవేల కదా. కొనవేల ఎంత వస్తుంది? 16 ఇంటూ 40 అండి. 16 ఇంటూ 40 అంటే ఎంత వస్తుందండి? 640 రూపాయలు వస్తుంది. 600 అంటే కొనవేల ఎంత? 640 రూపాయలు అండి. అయితే ఇదంతా మీరు ఇలా చేయనవసరం లేదు. ఒకసారి చూడండి, మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయాల్సి ఉంది. ఇక్కడ లాభంలో మీకు ఒకసారి చూడండి, ఇక్కడ ఏదైతే చెప్తున్నాడో వీడి లాభం ఎంత వచ్చింది? మొదటి కేసులో 25% వచ్చిందండి. రెండోసారి ఎంత తగ్గింది అన్నాడు? 10% తగ్గింది. అంటే మొదట వచ్చిన దానిలో 10% లాభం తగ్గింది అన్నాడు. అంటే ఎంత? 10% తగ్గిందంటే ఎంత? రైట్, 25%లో 10% అంటే ఎంత అని రాసుకున్నామండి? ఇక్కడ 25%లో 10% అంటే ఎంత అని రాసుకున్నాం? 2.5% అండి. అంటే లాభం అనేది రైట్ 2.5% తగ్గిందని చెప్తున్నాడు. ఈ 2.5% తగ్గడానికి ఇక్కడ సంబంధం ఏముందండి? ఇక్కడ సంబంధం ఏముంది? ఎందుకు అట్లా 2.5% తగ్గింది? కొన్న వేల అమ్మిన వేలలో మొదట ఉన్నదాని మీద కొన్న వేల 20 రూపాయలు పెరిగింది, అమ్మిన వేల 4 రూపాయలు పెరిగింది. రైట్, అంటే కొన్న వేల ఎక్కువ పెరిగింది, అమ్మిన వేల తక్కువ పెరిగింది. అంటే ఎంత ఇప్పుడు ఎంత లాభం తగ్గిపోద్ది? 20 నుంచి 4 తీసేయండి అంటే 16 రూపాయలు. అంటే 16 రూపాయలు కొన్న వేల ఎక్కువ ఉంది కాబట్టి 16 రూపాయలు లాభం తగ్గిపోద్ది. ఆ తగ్గిన లాభమే మనకి ఇక్కడ ఎంత వచ్చింది? 2.5% ఈక్వల్. ఆ తగ్గిన లాభమే ఇక్కడ మనకి 2.5% ఈక్వల్. ఎంత? 16 రూపాయలు తగ్గింది. ఎందుకంటే కొన్న వేల 20 రూపాయలు పెరిగింది, అమ్మిన వేల 4 రూపాయలు పెరిగింది. రెండింటి మధ్య భేదం 16 రూపాయలు. అంటే కొన్న వేల ఎక్కువ 16 రూపాయలు ఎక్కువ ఉంది కాబట్టి లాభం 16 రూపాయలు తగ్గింది. కానీ పర్సంటేజ్ ప్రకారం అయితే, శాతం ప్రకారం అయితే ఎంత తగ్గింది? 10% తగ్గింది. అంటే ఎందులో 10%? 25%లో 10%. 25%లో 10% అంటే 2.5%. అంటే ఈ 2.5% విలువ 16కి ఈక్వల్. మరి అలాంటి మనకు కావాల్సింది ఏంటి? ఎప్పుడైనా సరే కొనవేల ఎంత ఉంటుందండి? 100% ఉంటుందండి. 100% ఉంటుంది కొనవేల. 100% కావాలంటే దీన్ని దేని చేత మల్టిప్లై చేయాలి? 40 చేత మల్టిప్లై చేయాలి. ఇటు 40 చేత మల్టిప్లై చేసి ఇది కూడా 40 చేత మల్టిప్లై చేయాలి కదా. అంటే ఎంత వస్తుంది? అప్పుడు 640 రూపాయలు వస్తుంది. అంటే కాస్ట్ ప్రైస్ ఎంత అండి? 640 రూపాయలు. సో దీన్ని ఈ విధంగా కూడా చేయొచ్చు అండి. పైదాని విధంగా కాకుండా ఈ విధంగా కూడా మనం చేయొచ్చు దీన్ని. రైట్, సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ చూడండి. రేఖ ఒక వస్తువును 4,000 రూపాయలకు కొని దానిని 35% లాభంలోకి అమ్మిను. 35% లాభానికి అమ్మినారని చెప్తున్నాడు. ఆ వచ్చిన సొమ్ముతో వేరొక వస్తువును కొని దానిని 20% నష్టానికి అమ్మారు. అంటే 4,000 కొని 30% లాభానికి అమ్మాడు. 30% లాభంకి అమ్మిన తర్వాత ఆ వచ్చిన సొమ్ముతో వేరొక వస్తువును కొని దాన్ని 20% నష్టం కొని ఈ మొత్తం లావాదేవీ నుండి ఆమె పొందేది ఎంత? అంటే యాక్చువల్గా ఆమె పెట్టుబడి ఎంత? 4,000 కొన్నది, 30% లాభం వేసుకున్నాక అమ్మేసింది. అప్పుడు అమౌంట్ వచ్చింది. ఆ అమౌంట్ మీద మళ్ళీ 20% నష్టం. రైట్, ఆ అమౌంట్తో వేరే వస్తువు కొని దాన్ని 20% నష్టం కలిగింది. ఈ మొత్తం లావాదేవీ నుండి ఆమె పొందేది ఎంత అని అడుగుతున్నాడు. ఇదండి క్వశ్చన్. ఇది 3 రకాలు చేయొచ్చు. యాక్చువల్గా ఈ 4,000 తీసుకోకుండా కూడా చేయొచ్చు. కాకపోతే 4,000 తీసుకుంటే మీకు ఎట్లా చేయాలని ఫస్ట్ అర్థం అవుతుంది. 4,000 తీసుకొని చేస్తాను. ఆ తర్వాత 4,000 తీసుకోకుండా కూడా చేయొచ్చు దీన్ని. మెథడ్ 1 అని తీసుకుందాం. మెథడ్ 1 అని తీసుకుందాం అండి. మెథడ్ 1 నందు ఒకసారి చూడండి ఏమంటున్నాడు? 4,000 ఉన్నాడు. ఫస్ట్ 4,000 రేఖ 4,000కి ఒక వస్తువు ఉన్నది. దీని మీద 35% లాభం వేసుకుంది. 35% లాభం అండి. 35%
35% లాభం వేసుకుంది. అంటే 30% ఇది 100% అని తీసుకుంటే, దీన్ని 100%గా మీరు తీసుకుంటే, ఈ 4000 అనేది 100% అని తీసుకుంటే, ఈ 100% అని తీసుకుంటే 35% అంటే ఎంత వస్తుంది? 30% అంటే 10% ఎంత? 10% 400. రైట్. మరి 30% అంటే ఎంత? 30% అంటే 3తో మల్టిప్లై చేయండి. 3తో మల్టిప్లై చేసి ఎంత వస్తుంది? 30% అంటే రైట్ 3 4 1200. ఇంకా అది కాకుండాను దీనికి ఒక 5% యాడ్ చేయాలి కదా. 10% 400 అయితే 5% ఎంత అండి? 200 కదా. అంటే ఎంత వస్తుందండి? 1400 కలపాలి. అంతే కదా. 1400 కలపాలి. దీనికి 1400 కలపాలి. 4000 1400 కలపాలి. 4000 అనేది 100%, దానికి 1400 అనేది 35%. కాబట్టి 4000 ప్లస్ 1400 అంటే 5400 రూపాయలండి. ఈ 5400 ఎంత? 130% అవుతుంది. ఇప్పుడు ఈ విలువను పెట్టి రైట్, ఈ విలువను పెట్టి ఆమె ఇంకో వస్తువు కొన్నది. కొని ఎంతకు అమ్మిందండి? 20% నష్టానికి అమ్మింది. దీని మీద 20% నష్టం అండి. దీని మీద 20% నష్టానికి అమ్మింది. దీని మీద 20% నష్టం. 10% ఎంత? 10% ఇక్కడ 10% ఎంత అవుతుంది? 10% 540. మరి 20% అంటే మరొక 540 కలపాలి. 540 అంటే ఇది 80, 1080. 1080 తీసేస్తారు. 1080 తీసేయాలి. 1080 తీసేయాలి. రైట్. 1080 తీసేయాలి. అంటే 5400 నుంచి 1080 తీసేస్తే 4400 ఇంక 80 తీసేస్తే 4320 రూపాయలు. అంటే చివరగా మీకు పెరిగింది ఎంత అండి? మొత్తానికి మీకు పెరిగింది ఎంత ఒకసారి చూడండి. ఈ మొత్తం లావాదేవీలు ఎంత పెరిగింది? ఈ మొత్తం లావాదేవీలు మీకు పెరిగింది 320 రూపాయలు పెరిగింది. 320 పెరిగింది. కాబట్టి లాభం ఏమవుద్ది? లాభశాతం ఈజ్ ఈక్వల్ టు లాభం 320 రూపాయలు బై 4000. ఎందుకంటే తొలి విలువ లేదు, పణ విలువ ఎంత? తొలిది 4000 కదా. 4000 ఇంటూ 100 ఇంటూ 100. ఈ 100 ఒకట్లు 140 పోతుంది. 41 48 పోతుంది. పోతే మీకు లాభశాతం ఎంత వస్తుందండి? 8% లాభం వస్తుంది. 8% లాభం. ఇది మెథడ్ 1 అండి. మెథడ్ 2 ఏంటంటే ఇదంతా అవసరం లేదు. వాడు ఏమడుగుతున్నాడు? శాతం అడుగుతున్నాడు. లాభశాతం, నష్టశాతం, ఏదో ఒకటి శాతం అడుగుతున్నాడు కాబట్టి పర్సంటేజ్ మీద డిపెండ్ అవుతుందండి. దాన్ని మీరు ఏం తీసుకుంటారంటే ఇనీషియల్గా 100 తీసుకోండి, 100 రూపాయలు తీసుకోండి. మొదట ఎంత తగ్గింది? 35% అన్నాడు. 100కు 35% అంటే 100కు 35 అని అర్థం. ఇక్కడ 100 తీసుకున్నాం కాబట్టి 35 రూపాయలు తీసేస్తాం. 35 తీసేస్తే ఎంత ఉంటుందండి? 65 రూపాయలు ఉంటుంది. లాభం 35 రూపాయలు లాభం. 35 రూపాయలు లాభం. 35 రూపాయలు లాభం కాబట్టి 130 రూపాయలు వస్తుందండి. ఇంకెంత వస్తుంది? 130 రూపాయలు. మొదటిసారి ఏమైంది? లాభం కమ్మింది రేఖ. 135 అవుతుందండి. అయితే ఆ తర్వాత ఏం జరిగింది? తర్వాత 20% నష్టం వచ్చిందండి. 20% నష్టం అంటే 135కి 20% నష్టం. రైట్. 135 మీద 20% నష్టం అంటే 10% ఎంత? 13.5. మరో 10% ఎంత అవుతుంది? 13.5. అంటే 20% ఎంత అవుతుందండి? 13 ఇది 13 26 0.5 అంటే 27 అవుతుందండి. అంటే ఎంత తీసేయాలి? 27 తీసేయాలి. 135 నుంచి 27 తీసేస్తే ఎంత వస్తుందండి? 108 అండి. అంటే ఫైనల్గా మీకు చివరగా ఎంత వచ్చింది? 108కి అమ్మావు. మీరు 100 రూపాయలు పెట్టుబడి పెట్టి కొన్నది రాక 108కి అమ్మింది. అంటే ఎంత? 8 రూపాయలు. అంటే 8 రూపాయలు ఎక్కువ వచ్చింది. ఈ 8 దేని మీద వచ్చింది? ఒకసారి చూడండి. ఈ 8 దేని మీద వచ్చింది? 100 మీద కదా వచ్చింది. అంటే 100కి 8 రూపాయలు లాభం. అంటే ఎంత? 8% కదా. 8% లాభం అండి. ఇలా చేయొచ్చు, ఈ విధంగా చేయొచ్చు. అంటే ఈ 4000 తీసుకోకుండా మనం చేయొచ్చు అని చెప్తున్నామండి. ఇట్లా కాకుండా రైట్ ఇంకొకటి కూడా ఉంది మనకి. మెథడ్ 3 ఏంటంటే మనం 2 వరుస మార్పులు వచ్చినప్పుడు, ఒకే విలువ మీద 2 వరుస మార్పులు వచ్చినప్పుడు తుది మార్పు కనుక్కోవడానికి మనం ఫార్ములా రాసుకున్నాం. x + y + xy/100 అనేటువంటి ఒక ఫార్ములా రాసుకున్నాం. రైట్. పర్సెంటేజ్ ఫార్ములా రాసుకున్నాం. మొదటి మార్పు ఎంత? 35% లాభం అంటే 35%. 35 రాస్తారు. రెండో మార్పు ఎంత? 20% నష్టం అంటే మైనస్ రాయాలి. నష్టం కాదు, -20.
మరి ఈ 20ను 30 మల్టిప్లై చేయండి, 35 మల్టిప్లై చేయండి, 35ని 20 మల్టిప్లై చేయండి, ఎంత 700 వస్తుంది. కానీ ఒకదానికి మైనస్ ఉంది కాబట్టి -700 వస్తుంది. -700/7 అండి, 100. రైట్. ఇప్పుడు బ్రాకెట్ క్లోజ్ చేయండి, క్లోజ్ చేసి సింప్లిఫై చేయండి. 100 ఒకట్లు 100 ఏళ్ళు పోతుంది. అంటే మీకు 35 నుంచి ఎంత తీసేయాలి, 27 తీసేయాలి. 35 నుంచి 27 తీసేస్తే ఎంత అండి మిగులుతుంది మనకి, ఎంత మిగులుతుంది? రైట్, 8% మిగులుతుంది. పాజిటివ్ వాల్యూ వచ్చింది కాబట్టి ఏమని రాస్తాం? రైట్, ఏంటి పాజిటివ్ వచ్చింది కదా అంటే ధనాత్మకం కాబట్టి ఏమని రాస్తారు? లాభం అని రాస్తారు. 8% లాభం అని రాస్తారు. రైట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్.